జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం నమస్కారం వివేకానంద గారు. నమస్తే అమ్మ. అసలు భగవద్గీత అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పుట్టినవాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననం తప్పదు అనే శ్లోకం. మరి ఈ శ్లోకం గురించి మీరేమంటారు? భగవద్గీత అనగానే ప్రతి ఒక్కళ్ళకి జాతస్య ధ్రువ మృత్యువు, పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీ కామన్ సెన్స్ని ఉపయోగించండి. పుట్టినవాడు గిట్టక మానడు అనేది చిన్న పిల్లలకు కూడా తెలుసు కదా. అది చెప్పటానికి భగవంతుడు రావాల్సిన అవసరం ఉందా? అది చెప్పటానికి గీతాచార్య లాంటి మహనీయుడు రావాల్సిన అవసరం ఉందా? ఒక చింతనాశీలుడు భగవద్గీతని అధ్యయనం చేస్తే, అంటే బహుముఖ కోణంలోంచి సత్యాన్ని వీక్షించగలిగే సామర్థ్యం కలిగిన వాడు భగవద్గీతని కానీ అధ్యయనం చేస్తే, లేదా యోగయుక్తమైన ఆలోచన సంవిధానం కలిగిన వాడు భగవద్గీతని కానీ అధ్యయనం చేస్తే ఖచ్చితంగా ఒక విషయం సుస్పష్టమవుతుంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని శ్రీకృష్ణుడు ఎక్కడా అనలేదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. భగవద్గీతలో పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడని ఎక్కడుందో ఒకసారి నాకు చూపించండి. మీరే చూడండి, భగవద్గీతలో 2వ అధ్యాయం 27వ శ్లోకంలో ఆ శ్లోకం ఉన్నది. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. భగవద్గీత సాంఖ్యయోగం 27వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ పదాలు వాడారు, కానీ నిజానికి దాని అంతరార్థాన్ని మనందరం అపార్థం చేసుకున్నాం. ఎవరో అపార్థం చేసుకుని మనకు ప్రబోధించారు, అదే సత్యం అన్నట్టుగా మనం నమ్ముతున్నాం. నేను ఇప్పుడు చెప్పే వాక్యాలకి కట్టుబడి ఉన్నాను. ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సెంటెన్స్ అటర్డ్ బై మీ ఆన్ దిస్ అకేషన్. మీరు అడిగిన ప్రశ్న పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని శ్రీకృష్ణుని ప్రబోధించారు కదా, దీని మీద నా అభిప్రాయాన్ని విశ్లేషించమని మీరు అడిగారు. నేను మీకు మళ్ళీ సమాధానం చెప్తున్నా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని చెప్పలేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అని చెప్పలేదు అంటానికి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. మరొకసారి భగవద్గీతలోని సాంఖ్యయోగంలోని 27వ శ్లోకం తీసి చదవండి. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు, కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. మరి ఆ శ్లోకంలో మొట్టమొదట పదం ఏమని ఉందో ఒకసారి మళ్ళీ చదవండి. ఏలనన. ఏలనినా అంటే ఏంటి? వై బికాస్. ఏలనినా అని ఎవరైనా మొదలు పెడతారండి? ఏలనినా అని ఎవరైనా ఒక ప్రవచనాన్ని మొదలు పెడతారా? ఏలనినా అని ఉందంటేనే దాని అర్థం ఏమిటి? అంతకుముందు ఇంకేదో ప్రవచనం ప్రవచించారు, దాని కంటిన్యూవేషన్లో ఇది చెప్పారు. అంటే 26వ శ్లోకం కూడా చదివితేనే 27వ శ్లోకం అర్థమవుతుంది. 26వ శ్లోకం చదవండి ఒకసారి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. మళ్ళీ చదవండి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ, అంటే ఆత్మకి జననము మరణము ఉందని శ్రీకృష్ణుడు భావిస్తున్నాడా, అర్జునుడు భావిస్తున్నాడా? సో అర్జునుడు అలా భావిస్తున్నాడు. ఏమని? ఆత్మకి జననము మరణం ఉందని అర్జునుడు భావిస్తున్నాడు, అది శ్రీకృష్ణుడు భావించట్లా. అంతేనా? మళ్ళీ ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ, కాబట్టి శ్రీకృష్ణుడు భావించట్లా. ఏమని? ఆత్మకి జననం ఉంది మరణం ఉందని శ్రీకృష్ణుడు భావించట్లా. అలా ఎవరు భావిస్తున్నారు? అర్జునుడు. అంటే అక్కడ శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఆత్మకి జననము లేదు మరణము లేదు, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ కాసేపు నువ్వు అనుకున్నది నిజం అనుకుందాం అంటాం కదా, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అంటాం దాన్ని. శ్రీకృష్ణుడు చెప్పే సత్యం ఆత్మకి పుట్టుక లేదు, మృత్యువు లేదు. కానీ అర్జునుడు అభిప్రాయపడుతున్నాడు ఏమని? ఆత్మకి జననం ఉందని మరణం ఉందని. అందుకనే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్, ఒకవేళ నువ్వు అనుకున్న సత్యం కాసేపు నిజం అనుకుందాం, ఆ దృక్కోణంలోంచి విశ్లేషిద్దాం అనుకుంటూ చెప్పారు. ఇప్పుడు చదవండి. ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. మళ్ళీ చదవండి.
ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ అయినా సరే దీనికోసం దుఃఖించక్కర్లేదు. ఇప్పుడు 26వ శ్లోకం 27వ శ్లోకం కలిపి చదవండి, మీకే అంతరార్థం అర్థమవుతుంది. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఇప్పుడు మీకు సమాధానం వచ్చింది. సో అర్జునుడు అభిప్రాయపడుతున్నాడు ఏమని? ఆత్మకి జననం ఉందని, ఆత్మకి మృత్యువు ఉందని. కానీ శ్రీకృష్ణుడు ఆత్మకి జననము లేదు, మృత్యువు లేదు అని నమ్ముతున్నాడు. అర్జునుడు నమ్ముతున్నది కాసేపు నిజమని తలిచినా దానికోసం దుఃఖించక్కల్లా. ఒకవేళ అర్జునుడు నమ్ముతున్నట్లుగా నిజంగానే ఆత్మ పుడుతుందని, ఆత్మ మరణిస్తుందన్నది నిజమే అయినా మరణించిన ఆత్మ మళ్ళీ పుడుతుంది కదా, దానికోసం నువ్వెందుకు దుఃఖిస్తావు అంటే శ్రీకృష్ణుడు ఆత్మ పుడుతుందని, ఆత్మ మరణిస్తుందని చెప్పలేదు. అర్జునుడి అభిప్రాయాన్ని ఖండించడానికి వారు ప్రయత్నం చేశారు. 26, 27వ శ్లోకంలో అర్జునుడి అభిప్రాయాన్ని ఖండించి 28వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకున్నారో చెప్పారు. దురదృష్టం ఏమిటంటే 27వ శ్లోకం ప్రచారం పొందింది, 28వ శ్లోకాన్ని ఎవరు చదవట్లా. మనమందరం 27వ శ్లోకాన్ని అపార్థం చేసుకున్నామంటానికి మీ ముందు మరొక సాక్ష్యాన్ని ఉంచుతున్నాను. ఒక్కసారి మీరు 28వ శ్లోకాన్ని తీసి చదవండి. అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనం. 27వ శ్లోకం శ్రీకృష్ణుడి అభిప్రాయం కాదు, 27వ శ్లోకం కేవలం అర్జునుడి యొక్క అభిప్రాయమే. 27వ శ్లోకాన్ని మనందరం అపార్థం చేసుకున్నామని మనకు అర్థం అవ్వాలంటే భగవద్గీతలోని సాంఖ్యయోగం 28వ శ్లోకం మనం అర్థం చేసుకోవాలి. 28వ శ్లోకం మనకు అర్థం అవ్వాలంటే మనకి ఈ సందర్భంలో చిన్న సైన్స్ తెలియాలి. ఆ సైన్సు కన్ను ఉన్నదంతా చూడలేదు. కన్ను తాను ఎంత ప్రకంపనా వేగంలో ప్రకంపిస్తుందో అంతే ప్రకంపనాల యొక్క అస్తిత్వాన్ని మాత్రమే చూడగలుగుతుంది. అంటే మన కళ్ళ ఎదురుగుండానే ఒక అంశం ఉన్నా అది మన దేహం ఏ ప్రకంపనా వేగంలో ఉందో అంతే ప్రకంపనా వేగంలో ఉంటే తప్ప మన కన్ను దాన్ని చూడలేదు. అంతకన్నా ఎక్కువ ప్రకంపనా వేగంలో ఉంటే మన కళ్ళెదురుగుండానే అది ఉన్నా దాన్ని మన కళ్ళు చూడలేవు. చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఫ్యాన్ ఆగిపోయినప్పుడు దానికి ఎన్ని రెక్కలో మనం చెప్పగలుగుతాం. అదే ఫ్యాను ఆన్ చేసినప్పుడు అది తిరుగుతున్నప్పుడు దాని రెక్కలు మనకు కనిపించవు. అలాగే ఒక బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ని మన చేత్తో పట్టుకున్నప్పుడు మన ప్రకంపనా వేగం దాని ప్రకంపనా వేగం ఒకలాగానే ఉంది కాబట్టి ఆ బుల్లెట్ ఏ కంపెనీలో తయారు చేశారో కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ అదే బుల్లెట్ యొక్క ప్రకంపనా వేగం పెరిగిందనుకోండి, అంటే గన్లో పెట్టి రిలీజ్ చేసామనుకోండి, ఆ కళ్ళెదురుగుండానే ఆ బుల్లెట్ ఉన్నా అది మనకి కనిపించదు. అంటే కన్ను ఉన్నదంతా చూడలేదు. దేహం ఏ ప్రకంపనా వేగంలో ఉందో ఆ ప్రకంపనా వేగంలో ఉన్నదాని యొక్క అస్తిత్వాన్ని మాత్రమే కన్ను చూడగలదు. అంతకన్నా మించిన ప్రకంపనా వేగం తన కళ్ళెదురుగుండానే ఉన్నా కన్ను దాన్ని చూడలేదు. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ శ్లోకం చూసుకుంటే ఆత్మకి ఒక నిర్దిష్టమైన ప్రకంపనా వేగం ఉన్నది. ఆత్మ తన నిర్దిష్టమైన సహజ ప్రకంపనా వేగాన్ని తగ్గించుకుని పదార్థ ప్రకంపనా స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే కన్ను దాన్ని చూడగలదు. ఆత్మ మళ్ళీ తన సహజ ప్రకంపనా వేగాన్ని పునఃప్రాప్తించుకుంటే కళ్ళెదురుగుండానే ఉన్న కళ్ళు దాన్ని చూడలేవు. వారి ఉద్దేశం ప్రకారం ఏ ఆత్మ పుట్టట్లేదు, ఏ ఆత్మ మరణించట్లేదు. ఆత్మ తన ప్రకంపనా వేగాన్ని పదార్థ ప్రకంపనా స్థాయికి తగ్గించుకున్నప్పుడు కన్ను దాన్ని చూడగలుగుతుంది. మానవుడు దాన్ని జననము అంటున్నాడు. ఆత్మ తన సహజ ప్రకంపనా వేగానికి తన ప్రకంపనా వేగానికి పెంచుకున్నప్పుడు కన్ను దాన్ని చూడలేకపోతా ఉంది. మానవుడు దాన్ని మరణము అంటున్నాడు. నిజానికి ఆత్మ పుట్టట్లేదు, ఆత్మ మరణించను లేదు. కన్ను ఆత్మ చూసినప్పుడు దాన్ని జననం అంటున్నారు, కన్ను ఆత్మని చూడలేకపోయినప్పుడు దాన్ని మరణం అంటున్నారు. ఇప్పుడు నేను దాని అంతరార్థాన్ని చెప్పాను కాబట్టి మీరే చదవండి, మీకు నేను చెప్పింది సరైనదా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ప్రాణులన్నీ పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు, అంటే ఆత్మలన్నీ పుట్టుక ముందు ఇంద్రియ గోచరములు కావు, అంటే ఆత్మలు అక్కడే ఉంటాయి కానీ కళ్ళు దానిని చూడలేకపోతున్నాయి. అంతేనా దాని అర్థం? ఆత్మలన్నీ పుట్టుకకు ముందు
ఇంద్రియ గోచరములు కావు. అంటే ఆత్మ అక్కడే ఉంటుంది కానీ కన్ను దాన్ని చూడలేకపోతాం. అంటే మరణించిన తర్వాత కూడా కన్ను దాన్ని చూడలేకపోతాం. అంటే ఆత్మ తన సహజ ప్రకంపన వేగంలో ఉండి మన కళ్ళెదురుగుండా ఉన్నా దాన్ని కళ్ళు చూడలేకపోతున్నాయి. ఆత్మ అక్కడే ఉండొచ్చు. కళ్ళు ఆత్మను ఎప్పుడు చూడగలుగుతున్నాయి? ఆత్మ తన సహజ ప్రకంపన వేగాన్ని తగ్గించుకుని పదార్థ ప్రకంపన స్థాయికి చేరుకున్నప్పుడు కళ్ళు దాన్ని చూడగలుగుతున్నాయి. మానవుడు దాన్ని జననం అంటున్నాడు. మళ్ళీ ఆత్మ తన సహజ ప్రకంపన వేగాన్ని పునఃప్రాప్తించుకుంటే కళ్ళు దాన్ని చూడలేకపోతున్నాయి. మానవుడు దాన్ని మరణము అంటున్నాడు. నిజానికి ఎంత దురదృష్టకరం అంటే, ఒక చిన్న పాప ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసింది. కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే ఆ పాపకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కలు కనిపించలేదు. అమ్మో నా ఫ్యాన్ పోయిందని ఆ పాప చింతించడం ఎంత దురదృష్టకరం. మళ్ళీ కాసేపు ఆగి ఎవరో స్విచ్ ఆఫ్ చేస్తే ఎగ్జాస్ట్ ఫ్యాను మళ్ళీ ఆ అమ్మాయికి ఆ పాపకు కనిపించింది. ఓ నా ఫ్యాన్ వచ్చేసిందని ఆ పాప సంబరపడటం ఎంత దురదృష్టకరమో. నిజానికి మనం దేన్నైతే జననం అనుకుంటున్నామో, మృత్యు అనుకుంటున్నామో దానికోసం చింతించడం అంత హాస్యాస్పదం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీకే అర్థమైంది. 28వ శ్లోకం శ్రీకృష్ణుడు చెప్పాలనుకుంటున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మనం 28వ శ్లోకాన్ని విడిచిపెట్టేశాం, 26వ శ్లోకాన్ని కూడా విడిచిపెట్టేశాం. కేవలం 27వ శ్లోకాన్ని చదివేసి మనం అపార్థం చేసేసుకుని అది శ్రీకృష్ణుడు ప్రవచించినట్లుగా మనం నమ్ముతూ మన వంశాంకురాలందరికీ కూడా మృత్యువుని శ్రీకృష్ణుడు నేర్పినట్లుగా మనం అనుకుని అపార్థం చేసుకున్నాం. ఇంకా నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదంటే, మనం అందరం ఇన్నాళ్ళు అనుకుంటున్నది నిజమే అని మీరు నాతో వాదిస్తే ఏమని మనం అందరం నమ్ముతున్నాం? పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక మానడు. అంటే మనందరికీ మోక్షం కూడా లేనట్టేగా. పుడతాం, చనిపోతాం, చనిపోతాం, మళ్ళీ పుడతాం. ఈ అభిప్రాయం మానవ తప్పిదం మాత్రమే కానీ శ్రీకృష్ణుడు ప్రవచించిన ప్రవచనం కానే కాదని చెప్పడానికి నా దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి నాతో లేదు పుట్టినవాడు గిట్టక మానడు, మళ్ళీ గిట్టినవాడు పుట్టక మానడు అనేది శ్రీకృష్ణుడి అభిప్రాయమే అని వాదిస్తే వాళ్ళందరూ నాకు దీనికి సమాధానం చెప్పాలి. భగవద్గీతను కానీ మనం అధ్యయనం చేస్తే 2వ అధ్యాయం 15వ శ్లోకం, 2వ అధ్యాయం 51వ శ్లోకం, 7వ అధ్యాయం 29వ శ్లోకం, 8వ అధ్యాయం 15వ శ్లోకం, 9వ అధ్యాయం 3వ శ్లోకం, 13వ అధ్యాయం 25వ శ్లోకం, 14వ అధ్యాయం 20వ శ్లోకం, 2వ అధ్యాయం 40వ శ్లోకం, 4వ అధ్యాయం 9వ శ్లోకం, 9వ అధ్యాయం 24, 25 శ్లోకాల్లో మనందరం ఇన్నాళ్ళు 2వ అధ్యాయం 27వ శ్లోకాన్ని అపార్థం చేసుకుంటున్నాం కదా. అది అపార్థమే అనేది మనకే సుస్పష్టమవుతుంది. మళ్ళీ మరొకసారి నేను చెప్తున్న ప్రతి వాక్యానికి నేను కట్టుబడి ఉన్నా, ఏ చర్చకైనా నేను సిద్ధంగానే ఉన్నా. నిజానికి శ్రీకృష్ణుడు పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడని అనలేదని, అది కేవలం అర్జునుడి అభిప్రాయం అని, అర్జునుడి అభిప్రాయాన్ని ఖండించడానికే శ్రీకృష్ణుడు ప్రయత్నం చేశారని, మనం కేవలం 27వ శ్లోకాన్ని మాత్రమే అధ్యయనం చేయటం వలన మనం అపార్థం చేసుకున్నామని, 26, 27 శ్లోకాలు కలిపి చదవాలని, ఎందుకంటే 27వ శ్లోకం ఆరంభంలో ఏలనినా అని ఉన్నది కాబట్టి 26, 27 శ్లోకాల్లో కానీ కలిపి కానీ మనం చదువుకుంటే ఆత్మ పుడుతుంది, ఆత్మ మరణిస్తుంది అనేది కేవలం అర్జునుడి అభిప్రాయం కానీ కృష్ణుడి అభిప్రాయం కానే కాదని మనకి తేటతెల్లం అవుతుంది. అంతేకాదు 28వ శ్లోకాన్ని చింతనాశీలుడు కానీ అధ్యయనం చేస్తే మరింత అంతరార్థం కూడా అర్థమవుతుంది. అంతేకాదు ఇన్ని చెప్పినా 27వ శ్లోకం పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు అన్నది శ్రీకృష్ణుడి అభిప్రాయమే అని మీరు నాతో వాదిస్తే దానికి విరుద్ధమైన శ్లోకాలు అనేకం ఉన్నాయి. వాటికి కూడా ఆ వాదించేవాళ్ళు నాకు సమాధానం చెప్పాలి. ఒకసారి ఆ శ్లోకాలని మళ్ళీ చెప్తున్నా. 2వ అధ్యాయం 15వ శ్లోకం, 2వ అధ్యాయం 51వ శ్లోకం, 7వ అధ్యాయం 29వ శ్లోకం, 8వ అధ్యాయం 15వ శ్లోకం, 9వ అధ్యాయం 3వ శ్లోకం, 13వ అధ్యాయం 25వ శ్లోకం, 14వ అధ్యాయం 20వ శ్లోకం, 2వ అధ్యాయం 40వ శ్లోకం, 4వ అధ్యాయం 9వ శ్లోకం, 9వ అధ్యాయం 24, 25 శ్లోకాలు కానీ మనం అధ్యయనం చేస్తే శ్రీకృష్ణుడు అభిప్రాయం పుట్టినవాడు గిట్టక మానడని కానే కాదని మనకి సుస్పష్టమవుతుంది. అంతదాకా ఎందుకు? 7వ అధ్యాయం 29వ శ్లోకం తీసి మీరే చదవండి. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. మరొకసారి మీరు చదివారు కదా 7వ అధ్యాయం 29వ శ్లోకం. మొట్టమొదటిగా ఏముందండి? నన్ను శరణు పొంది జరా మరణ విముక్తికై. జర అంటే వృద్ధాప్యం, మరణం అంటే
మృత్యు అంటే ఎవరైతే అజరామరం కోసం ప్రయత్నిస్తారో, జర అంటే వృద్ధాప్యం జరా మరణ విముక్తికై ఎవరైతే అజరామరం కోసం ప్రయత్నిస్తారో అంటే శాశ్వత యవ్వనం కోసం, అమరత్వం కోసం ప్రయత్నిస్తారో అంటే ద ఆస్పిరెంట్ హూ విల్ ట్రై ఫర్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎటర్నల్ యూత్ఫుల్నెస్, ఈ రెండు సుసాధ్యమేనని శ్రీకృష్ణుడు చెప్పారు. అందుకనే మరొకసారి మనం తెలుసుకుందాం. నన్ను శరణు పొంది జరా మరణ విముక్తికై ప్రయత్నించు పురుషుడు పొందే లాభాలు. లాభం నెంబర్ 1 ఆ పరబ్రహ్మను, లాభం నెంబర్ 2 సమస్త ఆధ్యాత్మమును, మూడోది సంపూర్ణ కర్మను తెలుసుకొందరు. అంటే అర్థం ఏంటంటే అమరత్వము, శాశ్వత యవ్వనము అనే పాసిబిలిటీస్ ఉన్నాయని మనకి ఇన్నాళ్ళు ఆ పాసిబిలిటీస్ని తొక్కివేశారు. నేను చెప్పేదానికి మీకు సాక్ష్యాలు ఇస్తున్నా. అంతేకాదు సుమా, అమరత్వం యొక్క ప్రస్తావన అనేక సార్లు ఋషీశ్వరులు మానవాళికి అందించారు. శ్రీకృష్ణుడు మనందరం మరణిస్తామని చెప్పడానికి రాలేదు, అమరత్వం సుసాధ్యమేనని చెప్పడానికి ప్రయత్నించారు. అమరత్వం యొక్క ప్రస్తావన భగవద్గీతలో అనేక శ్లోకాల్లో మనకు అందుబాటులోనే ఉన్నది. ఒక్క గీతాచార్యులే కాదు సుమా, అనేక మంది ఋషీశ్వరులు అనేక సందర్భాల్లో మానవుడికి అమరత్వం సుసాధ్యమేనని తెలియచెప్పారు. కనీసం ఇప్పటికైనా పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడన్న అభిప్రాయాన్ని తీసేసి, అభిప్రాయాన్ని త్యజించి అమరత్వ జ్ఞానాన్ని, జ్ఞానామృతాన్ని అర్థం చేసుకుని అంతరంగంలో అనుష్ఠానం చేసుకుని ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో ఎప్పటికైనా సరే మనందరం అమరత్వాన్ని సిద్ధించుకోవాలి, అమరత్వ దివ్య జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ దిశగా మన అడుగులు పడాలి. ఇది నేను చెప్పే ప్రవచనం. మరి ఈరోజు భగవద్గీతలోని అత్యంత నిగూఢమైన అంశాలను మా అందరికీ చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.